ప్రజా సమస్యల గురించి మాట్లాడితే తెలంగాణ బడులలో ఆడపిల్లలకు టాయిలెట్ లేవని మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటే, తెలంగాణ బడులలో పీఈటీలు లేరు, స్పోర్ట్స్ లేవు, కానీ ముఖ్యమంత్రి డ్రెస్ వేసుకుని మెస్సీతో ఆడతాను పోజులు కొడుతుంటే వాటిని ప్రశ్నిస్తే, తెలంగాణలో గవర్నమెంట్ బడులు గాంజాయి అడ్డాలు అయిపోయినాయని, తాగుబోతు అడ్డాలు రాత్రిపూట తాగుబోతు అడ్డాలుగా తయారైపోయినాయని చెప్పి మాట్లాడితే, తెలంగాణలో ప్రైవేటీకరణ, విద్య ప్రైవేటీకరణ అమ్ముకుంటున్నారని మాట్లాడితే, తెలంగాణలో వైద్యము సరిగా దొరుకుతలేదని మాట్లాడితే, తెలంగాణ నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడితే, 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇస్తామంటే ఇవ్వకుంటే మేము మాట్లాడితే, తెలంగాణ పెద్ద మనుషులకు పెన్షన్ ఇస్తామని చెప్పని ఇవ్వమని మాట్లాడితే, దొంగ బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, మనుషులను చంపుతున్నారని చెప్పి మాట్లాడితే, మార్వాడోళ్లు బిల్లు లేకుండా దొంగ మాల్లు దొంగ సొమ్ము అమ్ముతున్నారు, వాళ్ళ మీద రేడ్లు చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకునే టైంలో కూడా గోకుల్ చాటుకు పోయి మీరు పంపించారు ఎవరన్నా, ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏం బార్ కోడ్లు ఉండయి, అకౌంటెడ్ పే ఉండదు, వాళ్ళు ఇప్పటికీ కూడా క్యాష్ పేనే తీసుకుంటారు. ఏ మార్వాడి బాలాజీ రతన్ లాల్ అని చెప్పని మీకు కాచిగూడలో ఒక స్టోర్ ఉంటది, లక్షల రూపాయల మిఠాయి అమ్ముతున్నాడు. ఒక్కడి వీళ్ళే కాదు, చాలా మంది దుకాణాలలో దొంగ మాలు దొంగ సొమ్ము అమ్ముతున్నారు. అందుకే మన వ్యాపారం మొత్తం ఇక్కడ సర్వనాశనం అవుతుందని చెప్పి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ కనుక ఆ బిరుదు కనుక మా నాబోటోనికి ఇస్తే, ఇవాళ ఇటువంటి విగ్రహాల గురించి కూడా ఆత్మగౌరవం గురించి మాట్లాడితే, దేశ ద్రోహం చేసుకుంటా దొంగ బిల్లులతోటి ఇక్కడ చలామణి అవ్వకుండా పైసలు సంపాదించుకుంటా ఇక్కడ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి వ్యక్తుల మీద మాట్లాడితే మీరు అర్బన్ నక్సలైట్లు అనే బిరుదు కనుక ఇచ్చేది ఉంటే ఇక దానికి కూడా ఏం చేయలేదు. సంతోషంగా స్వీకరిస్తారు. బరాబర్ 200